హాయ్ అండి. కేజీన్నర టమాటాలండి. చక్కగా కడిగేసుకొని చక్కగా ఎండలో పెట్టేసి మళ్ళీ చక్కని పొడిగుడ్డతో తుడుచుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కల్లుప్పు ఒక కప్పుతో కప్పుడు కొద్దిగా 2 స్పూన్లు పసుపు వేసుకొని ఇలాగా స్టోర్ చేసుకున్నాను డబ్బాల. లాస్ట్ వరకు చూడండి ఏమిటనేది మీకు చూపిస్తాను, సరేనండి. టమాటా ముక్కలకి పసుపు కల్లుప్పు వేసుకొని 3 రోజులు ఊరబెట్టుకున్నానండి ఆ డబ్బాలో. 3వ రోజు మాత్రం ఇలాగా వడేసేసుకోవాలండి. వడేసేసుకొని చక్కగా ఒక ప్లేటో క్లాతో ఏదైనా పర్వాలేదండి. అందులో ముక్కలు మాత్రం కంపల్సరీ 2 డేస్ ఉండి 3 డేస్ నాడు మాత్రం తీయాలి. అలాగే ఆరేసేసుకోవాలండి. నేను ఆగోండి అందులో తీసి ఆరేసాం కదా, జ్యూస్ ఉందా, జ్యూస్లో 1/2 కేజీ చింతపండు అండి చక్కగా కడిగేసుకొని కొంచెం ఎండలో పెట్టి మళ్ళీ ఇందులో వాటర్లో వేసాను. ఇది ఒక రోజంతా ఊరాలండి. టమాటా ముక్కలు కూడా ఒక రోజు అయితే ఎండిపోతే సరిపోతుంది. ఎండ తగలకపోతే 2 రోజులు ఎండబెట్టుకోండి. నాకైతే ఎండిపోయే ముక్కలు బాగానే చూపిస్తాను చూడండి మీకు. ఇంకొక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకున్నానండి. ముక్కలు చాలా బాగా ఆరిపోయి చూసారా, ఒక్క రోజులోన. ఆరకపోతే 2 డేస్ మాత్రం ఆరబెట్టుకోండి. పల్లెంలో తీసి ఇందులో పెట్టేసుకున్నాను నేను. ముక్కలు చక్కగా ఆరిపోయండి. మంచి కలరు ఇది టమాటాలండి. కలర్ అంటే విపరీతం, చాలా బాగా నాకు నచ్చింది. ముక్కలు ఆరబెట్టుకున్నాం కదా అండి, ఆ లోపల జ్యూస్ ఉంది కదా, అది ఎండలో ఒక్కరోజు మాత్రం మనం చింతపండు వేసి నానబెట్టేసుకున్నామా, ఒకరోజు మాత్రం ఎండలో పెట్టుకోవాలండి. అలా గుడ్డ మాత్రం కప్పాలండి, క్లాత్ మాత్రం కప్పుకోవాలి. ఎండిపోయిన టమాటాలు మిక్సీలో వేసుకున్నానండి. మనం చింతపండును ఆ గుజ్జును కదా అది కూడా వేసేసి చక్కని మిక్సీ చేసుకున్నానండి. అదిగోండి కారం, తర్వాత మెంతులను కొంచెం ఆవాలు ధనియాలేదండి. మెంతులు టమాటా పచ్చడికి ఎక్కువ ఆవాలు వేయకూడదండి. చూడండి ఎల్లుల్లిపాయలు 1/2 కేజీ ఎల్లుల్లిపాయలండి మిక్సీ చేసుకొని గాను నూనెలో కలుపుకున్నానండి. ఇంగవ కూడా వేసానండి. అదిగోండి గాను నూనె బాటిల్ చూపిస్తున్నాను. అయితే ఒక బాటిల్ అయిపోయిందండి, ఇది 2వ బాటిల్ అండి. కేజీ తెచ్చాను, అర కేజీ అయితే అర కేజీ పట్టగా మళ్ళీ అంత పట్టిందండి. మీకు నచ్చినంత వేసుకోండి. చూడండి ఎంత బాగుంది కదా. అయితే పప్పులు, కరివేపాకులు, ఈ పాకులు ఆ పాకులు వేయొద్దండి. నీట్గాను చక్కగా అండి నేను కలుపుతుంటే ఎంత వాసన వచ్చిందో. ఆవాలు తగ్గించుకోండి. ఎందుకంటారా, మామిడికాయ దీనికైతే ఆవాలు వేసుకోండి ఎక్కువగాను. దీనికి మాత్రం మెంతుల పొడి ఎక్కువ, ఆవాలు తక్కువ. నేను 1 స్పూన్డే వేసానండి. అదిగోండి ప్లాస్టిక్ బాటిల్లో నేను వేసుకుంటున్నానండి. చూడండి ఎంత బాగుంది, మంచి కలర్ఫుల్గా వచ్చిందండి. లాస్ట్లో కొద్దిగా ఉంది కదండి. ఈరోజు పప్పు వండేసుకున్నామండి. పప్పు తాలింపు పెట్టుకొని 2 ముద్దలు పచ్చడితోని, ఒక 2 ముద్దలు పప్పుతోని తింటే ఎంత నిజంగా అండి ఏది పనికిరాదండి, అంత బాగుంది. చూడండి ఎంత బాగుంది కదా. మీకు నేర్చుకుంటారని నేను పెడుతున్నాను అమ్మాయిలు, మీకే. ఎందుకండి టమాటా పచ్చడి ప్యాకెట్లు కొనుక్కుంటున్నారు 5 రూపాయలు 3 రూపాయలు అని. ఎందుకండి అది, మనం ఇలాగా 1 కేజీన్నరేనండి చాలు. చూసారా. అయితే నేను ఎంటకెంట కాబట్టి మీకు ఆయిల్ కనబడలేదు. ఆ తర్వాత నాకు రాత్రికి ఆయిల్ నిండు వచ్చిందండి, ఊరింది కదా, చాలా బాగా వచ్చిందండి. ఇలా మూత పెట్టేసుకోండి చక్కగాను. చూసారా, ప్లాస్టిక్ బాటిల్లో నేను వేసుకున్నానండి. మీకు చూపిస్తాను చూడండి. నాకైతే నేను మాట్లాడుతుంటే నాకు వాటర్ వచ్చేస్తాను. చూసారా ఎంత బాగుంది కదా, చాలా బాగుంది కదా. ఒక లైక్ ఇచ్చుకోండి మర్చిపోకండి. అందరికీ బాయ్ అండి. మరొక మంచి వీడియోతో వస్తాను. అందరికీ బాయ్ అండి. మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ అండి. బాయ్.